ఈ అమ్మాయి తన బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈమె తాను పాలు ఇస్తున్న దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న చెడ్డ అమ్మాయి ఈమె కప్పుకున్న గుడ్డను లాగేసి పాలు ఇస్తున్న తన రొమ్ములను అందరికీ కనపడేలా చేసి కంపెనీ వార్షిక సమావేశంలో అందరి ముందు అవమానిస్తుందని ఈమెకి ముందుగానే తెలుసు. ఎందుకంటే ఈ అమ్మాయి పునర్జన్మ పొందినది. అసలు ఏం జరిగిందంటే గత జన్మలో కూడా ఈ అమ్మాయి తన బిడ్డకు పాలు ఇస్తుంటే ఆ చెడ్డ అమ్మాయి కావాలనే ఈమె కప్పుకున్న గుడ్డను లాగేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగులు ఈమెను నగ్నంగా చూసి అందరూ ఎగతాళిగా నవ్వుకుంటారు. అంతటితో వదలకుండా ఆ చెడ్డ అమ్మాయి ఈమె పాలు ఇస్తున్న దృశ్యాలను ఫోటోలుగా ఆఫీసు అంతా అమర్చుతుంది. ఆ ఫోటోలు చూసి సహ ఉద్యోగులు ఈమె గురించి ప్రతిరోజూ తప్పుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఈ అవమానాలు తట్టుకోలేక ఒకరోజు ఈ అమ్మాయి చనిపోవడానికి ఆఫీస్ బిల్డింగ్ మీద నుండి కిందకి దూకేస్తుంది. అప్పుడే ఈమెకి ఒక నిజం తెలుస్తుంది. అదేంటంటే గాయాలతో పడి ఉన్న ఈ అమ్మాయి దగ్గరికి ఆ చెడ్డ అమ్మాయి వచ్చి నీ మేనేజర్ పదవి కొట్టేయడానికే కావాలనే ఇదంతా చేశానని చెప్తుంది. కానీ అదృష్టవశాత్తు ఈమె చనిపోకుండా తిరిగి జన్మించి మళ్లీ కంపెనీ వార్షికోత్సవ కార్యక్రమం జరిగే రోజుకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ చెడ్డ అమ్మాయి మంచితనంగా నటిస్తూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి బిడ్డ ఏడుస్తుంది కదా, పాలు పట్టించు అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ప్లాన్ ప్రకారం ఫోను తీసి పాలు ఇచ్చే ముందు ఆ మొత్తం దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమె అనుకున్నట్లుగానే ఆ చెడ్డ అమ్మాయి మళ్లీ ఈమె దగ్గరికి వచ్చి బిడ్డను కప్పిన గుడ్డను లాగేసి అందరూ ఇటు చూడండి కంపెనీ వార్షికోత్సవ కార్యక్రమంలో సిగ్గు లేకుండా ఒళ్ళు చూపిస్తూ బిడ్డకు పాలు ఇస్తుంది అని అంటుంది. అలాగే అక్కడున్న ఒక కుర్రాడు ఈమెకి విడాకులు అయ్యాయని విన్నాను. అయితే ఇప్పుడు బిడ్డకు తండ్రి ఎవరో అంటూ ఈమెను అవమానిస్తాడు. కానీ ఈ అమ్మాయి వాళ్ళెవరి మాటలు పట్టించుకోకుండా ఆ చెడ్డ అమ్మాయిని దగ్గరికి లాగి అయితే నా బిడ్డకు నువ్వు పాలివ్వు అంటూ సీరియస్ అవుతుంది. కానీ చెడ్డ అమ్మాయి నేను సరదాగా అన్నాను అని అనేలోపే ఆ అమ్మాయి ఈమెను చెంపదెబ్బ కొడుతుంది. అప్పుడు అక్కడున్న ఒక కుర్రాడు ఆ చెడ్డ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఎంత ధైర్యం ఉంటే ఈమెనే కొడతావు అంటూ ఈ అమ్మాయి మీద సీరియస్ అవుతాడు. అప్పుడు ఈ అమ్మాయికి గత జన్మలో ఈ కుర్రాడు ఆ చెడ్డ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడని గుర్తు వస్తుంది. అందుకని ఇతడు కూడా చెడ్డ అమ్మాయి కుట్రలో భాగమేనని తెలుసుకుంటుంది. అలాగే అందరూ చెడ్డ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉండగా ఈ అమ్మాయి తన ఫోన్ తీసి ఆ చెడ్డ అమ్మాయి చేసిన పనిని రికార్డు చేసిన వీడియోలు అందరికీ చూపిస్తుంది. అలాగే ఇదేనా ఈమె చేసిన మంచి పని అంటూ అందరినీ నిలదీస్తుంది. అప్పుడు ఈ రికార్డింగ్ చూసి ఆ చెడ్డ అమ్మాయి భయపడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా వీడియో చూసిన సహ ఉద్యోగులు కూడా చెడ్డ అమ్మాయిని తప్పుపడుతూ సిగ్గులేని పని చేసిందని తిడుతూ ఉంటారు. అప్పుడు చెడ్డ అమ్మాయి ఇష్టం లేకపోయినా ఈమెకి క్షమాపణ చెప్తుంది. అందుకు ఈ అమ్మాయి ఇంకెప్పుడూ నా జోలికి రావద్దని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చెడ్డ అమ్మాయి ఆ అమ్మాయి రొమ్ములు కనిపించే ఫోటోలు ఆఫీసు గ్రూపులో పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.